పేరే? రామకృష్ణారెడ్డి. రామకృష్ణారెడ్డి. ఎక్కడి నుంచి మీరు? మాయలో కూడా. ఎట్లుంది రేవంత్ రెడ్డి సర్కారు వచ్చిన 3 నెలలు 4 నెలల్లో? రేవంత్ రెడ్డి చెప్పే మాటలు ఒక్కటి నమ్మొద్దు. ఇంతమంది ప్రజలు అన్ని మోసకారి మాటలు. నేను 5 గ్యారెంటీ ఇచ్చిన ఒక్కటే ఉంది అంటాడు. ఒక్కటి లేదు మాట లేదు. ఏమి ఇచ్చిండు ఆయన? ఇచ్చిండు ఆయన ఏమన్నా? ఇంతమంది అడగమని ఏది ఇయ్యలేదు. రైతు బంధు ఇచ్చినా అది ఇచ్చినా ఇది ఇచ్చినా అని చెప్పుడు. కానీ జనాలకు తెలిసిపోయింది. ఎవరు నమ్ముతలేడు. రైతు బంధు వేసిండు. ఎంతమందికి వేసిండు అడుగు? 3 ఎకరాలకు వచ్చింది, 3.5కు వచ్చింది. ఈ 10 ఎకరాలోనికి 5 ఎకరాలోనికి వేయనంటుండు. వేసేది లేదు, ఏం లేదు. ఇక ఇప్పుడు 2 లక్షల రుణమాఫీ ఆగస్టు 15 మాఫీ ఇస్తా అంటుండు. అప్పటిదాకా ఆగుర్రి. మరి అప్పుడు 100 రోజులు పోయింది, అది పోయింది. ఏది లేదు. అది మాటలే. ఏమేయడు, అది కాదు ఇది పోదు, అనవసరం మాటలు. అది ఏమైనా ఒక ఆడవాళ్ళు మాత్రం తిరుగురమ్మ ఇచ్చిన. మరి రేపు కేసీఆర్ ప్రచార యాత్రకు వస్తున్నాడు. మరి కాంగ్రెస్ నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముసలోడు కర్ర పట్టుకొని బయటకు వస్తున్నాడని ఎద్దేవా చేస్తారు. ఏం చెప్తారు? ఎవరు ముసలోడు అయినా వయసులో ఆయనే కావాలి. ఈయన వయసు ఆయన ఏం బీక్తుండు? పీకి గడ్డలు కట్టిండు. ఆడు వేసిండా రోడ్లు వేసిండా? ఏమి వేసిండు? ఇప్పుడు వేసి ఏమన్నా మనకు చూపిస్తానని అనుకోండి. ఏం లేదు. మాట చెప్పు నాకు. గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు ఏం చేసిండు? రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసిండు అని చెప్పి చెప్తా ఉన్నారు రేవంత్ రెడ్డి. అప్పుల కుప్పలు చేసిండు అంటాడు. కానీ వాడు చేసిన ఆదాయం ఒక్కడని చెప్తుండా? మొత్తం అప్పులు ఎత్తిన ఆడే. అటు బిల్డింగ్లు కట్టలేదా, రోడ్లు వేయలేదా, ఏమి వేయలేదు. అది ఒక్కటి చెప్పరు. 5 లక్షల కోట్లు చేసిండు, 7 లక్షల కోట్లు అని. చేసిన పని చెప్పాలి ఎవడైనా. అది చెప్పేది లేదు. అప్పులు చేసిండు. నువ్వు చేస్తలేవు అప్పులు? నువ్వేం కష్టం చేసి సంపాదిస్తున్నావా? అది రేవంత్ సర్కార్ వచ్చినాక మీ రైతులు కావచ్చు, మీ పింఛన్దారులు కావచ్చు, వీరందరికి ఎట్లా ఉంది? మంచిగా సరఫరా ఏం లేదే. ₹1 రాదా పింఛన్? ఏమి ఇచ్చినట్టు ఆయన? వాడు ఇచ్చిన 3,000 తిందు. 3,000 లేవు, 3 పైసలు లేవు. ఒకటి మాటలు ఏం లేదు. చరిత్రలో ఎక్కడా లేని విధంగా 100 రోజులు 6 గ్యారెంటీలు అమలు చేసినా అంటా ఉన్నారు. 6 గ్యారెంటీ ఒక్క గ్యారెంటీ చూపెట్టమని ఇప్పుడు ఇక్కడ ఇంతమందిలా చూపెట్టమని గ్యారెంటీ చూపెట్టమని ఒక ఫ్రీ బస్సు గదే. ఇంకేమి ఇచ్చిండు? ఇందిరా ఇండ్లు ఇచ్చిండా? ప్లాట్ ఉన్నవానికి ఇండ్లు కట్టించిండా? ఏం వేసిండు? రోడ్లు వేసిండా? చెర్లు వేసిండా? ఏం వేసిండు ఆయన? గదే చూసుకొని ఇక రోజు తిరుగురమ్మ, మొగలకు బువ్వ వండి పెట్టకుర్రి, తిరుగురు అని చెప్పిండు. అంతే. పార్లమెంట్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి కూడా ప్రచారం చేస్తా ఉన్నాడు. వస్తే ఏం అడుగుతాను? మీరు మీ దగ్గరకు వచ్చి అడిగితే? మా దగ్గరకు వస్తే ఉన్నట్టు అడుగుతాం. భయమేందే? ఉన్నట్టు అడుగుతాను. నేనైతే భయమే లేదు. ఏం అడుగుతా చెప్పు? నా మనసులో ఉంది అడుగుతా. నీకేం చెప్పా? నా మనసులో చెప్తా, అడుగుతా. ఇప్పుడు 6 పథకాలు చేసిండు. మరి చూపెట్టమంటాం. ఏది మరి ఆడ చూపిస్తాడు? చూపెట్టాలగా. ఇక మరి రానున్న ఎన్నికల్లో ఎవరికి ఎక్కువ సీట్లు వస్తే మంచిగా ఉంటుంది అనుకుంటారు మీరు? కేసీఆర్కి రా. ఎందుకు రావాలన్నా? పని చేస్తాడు, ఉంటుంది, చేస్తాడు. వీళ్ళు చేసిన వాళ్ళు ఎవరికి అమ్ముడు పోతారో ఏం చేస్తారు? వీళ్ళు చేస్తారా పని? చూసినావా? గతంలో కాంగ్రెస్ ఉన్నది, రైతులు ఆత్మహత్యలు చేసారు, కరెంట్ ఇవ్వలేదు, అన్నీ పోయినాయి. ఇప్పుడు వచ్చింది ఎట్నో బత్తాం అంటే మళ్ళీ చెడగొడుతుండు. చెడగొట్టినట్టే ఇంకేముందాడా? రాష్ట్రం ఏం ఆగం కాదు. ఆడు చేసిండు, ఉత్పత్తి చేసిండు కానీ చెప్పక 5 లక్షల కోట్లు 7 లక్షల కోట్లు అని చెప్తారు. కానీ ఒక్క మాట నిజలేదు. అది రావాల్సిందే.